Hello friends, welcome to the Entry App English class and my name is Sham. Friends, ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్ దట్ ఈస్ SBI PO ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాము 2020-21లో. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా POకి సంబంధించిన ప్రిలిమ్స్ పేపర్లో ఇంగ్లీష్ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా మనం చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్తాను, ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎక్కువ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ద మోర్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ వి డూ, ది బెటర్ ప్యాటర్న్స్ వి విల్ అండర్స్టాండ్. కొత్త రకాల ప్యాటర్న్స్ ఏమొస్తున్నాయి అన్నది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాన్ని ఈ ప్రీవియస్ పేపర్స్ ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఇక మనం సెషన్లోకి వెళ్ళిపోతే చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైంది. మ్యాచింగ్ ఎక్సర్సైజ్ ఇది. వాళ్ళు కాలం ఏలో ఒక 3 సెంటెన్స్లు ఇచ్చారు, కాలం బిలో 3 సెంటెన్స్లు ఇచ్చారు. మ్యాచ్ చేయమని అడిగారు. ఏ సెంటెన్స్ని ఏ సెంటెన్స్తో మ్యాచ్ చేస్తే బాగుంటుందో మ్యాచ్ చేయమని అడిగారు. మరి మ్యాచింగ్ చేసేద్దామా ఫ్రెండ్స్? అలా మ్యాచింగ్ చేయాలి అంటే తప్పనిసరిగా మనం వాటి మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. లెట్ us have a look at the first sentence. The regulator did not wait for sufficient safety and efficacy data to be collected. రెగ్యులేటర్ ఉందంటండి. ఆ రెగ్యులేటరు ఎటువంటి సేఫ్టీ కోసం వెయిట్ చేయలేదట, ఎటువంటి డేటా కోసం కూడా వెయిట్ చేయలేదట. ఇంకేం చేయలేదు? ఈ చూడండి ఒకసారి, ఈ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ చూడండి. అండ్ డిడ్ నాట్ షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్లినికల్ ట్రయల్స్. అది ఎలా చెప్పారు సార్ ఏఈ అని అంటే మీరు ఈజీగా అర్థం చేసేసుకోవచ్చు. మీరు ఏఈ అని ఎలా ఈజీగా చెప్పారంటే the regulator did not wait for sufficient safety and efficacy data to be collected. అంటే సేఫ్టీ కోసం వెయిట్ చేయలేదు, డేటా కోసం వెయిట్ చేయలేదు, దాంతోపాటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేయలేదు అని చాలా క్లియర్గా ఒక ఫ్లోలో వెళ్ళిపోయిన పార్ట్ ఇది ఏఈ. ఎప్పుడైతే ఏఈ ఉందో ఈ మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుందన్న విషయం మనకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు ఏఈతో పాటు మనం అన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఫ్రెండ్స్. ఒకసారి మరి సెకండ్ సెంటెన్స్ చూద్దామా? చూడండి, సెకండ్ బి చూడండి అమ్మా. బి సెంటెన్స్ చూడండి. ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ సమ్ డిగ్రీ ఆఫ్ అప్రహెన్షన్ అబౌట్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్. ఏమన్నాడు? ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ సమ్ డిగ్రీ ఆఫ్ అప్రహెన్షన్ అబౌట్ ద సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ COVID-19 వ్యాక్సిన్స్. COVID-19 వ్యాక్సిన్స్ కి సంబంధించి దానికి సంబంధించి సేఫ్టీ అలాగే దాని యొక్క పెర్ఫార్మెన్స్ లో ఎటువంటి సందేహం కలిగినా, ఎటువంటి అప్రహెన్షన్ కలిగినా కూడా అన్నాడు. మరి అలా అన్న తర్వాత ఏమై ఉంటుంది? దాని తర్వాత ఏమై ఉంటుంది ఫ్రెండ్స్? ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే డి చూడండి. డిలో ఏమన్నాడు? ద ఒపేక్ నేచర్ ఆఫ్ ది అప్రూవల్ ప్రాసెస్ హ్యాస్ డన్ లిటిల్ టు మిటిగేట్ సచ్ కన్సర్న్స్. కన్సర్న్స్ అంటే సందేహాలు, అప్రహెన్షన్స్ అంటే కూడా సందేహాలే. చక్కగా బీడి కూడా సరిపోయింది. అంటే ఏఈ బీడి రెండు ఎప్పుడైతే కరెక్ట్ అయ్యాయో ఇప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఇక్కడ ఏఈ బీడీ ఉంది, ఇక్కడ ఏఈ బీడీ ఉంది. ఇప్పుడు బిఎఫ్ సంగతి తెలిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఒకసారి బిఎఫ్ సెట్ అయ్యో లేదో చూసేద్దామా? బి చూడండి ఏమన్నాడు? ఇఫ్ దెర్ ఈజ్ ఆల్రెడీ, చిన్న లాజిక్ ఫ్రెండ్స్, బిడితో సెట్ అయినప్పుడు బిఎఫ్తో ఎందుకు సెట్ అవుతుంది? కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేద్దాము. These regulatory bodies and committees have remained silent అన్నాడు. These regulatory bodies and committees have remained silent అన్నాడు. సైలెంట్ అన్న తర్వాత సడన్ గా మళ్ళీ వెర్బ్ వచ్చింది, మళ్ళీ నౌన్ వచ్చింది, మళ్ళీ ఇంప్రెషన్ వచ్చిందంటే ఎలా చూసినా అసలు ఏ దేనితోటి మ్యాచ్ అవ్వదు. అంటే ఏ ఉన్న ఆప్షన్ మీరు పూర్తిగా అసలు ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఉంది తీసేయండి, ఇక్కడ ఏ ఉంది తీసేయండి. ఇప్పుడు అయితే ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి లేదా ఇది అవ్వాలి, ఎందుకంటే ఏకి కంటిన్యూషన్ ఎవరు రాలేదు. సరే ఇప్పుడు బి చూద్దామా? సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఇదిగోండి బి చూడండి. మోర్ దాన్ బీయింగ్ ఏ సైంటిఫిక్ మెథడాలజీ ఏమన్నాడు ఫ్రెండ్స్? మోర్ దాన్ బీయింగ్ ఏ సైంటిఫిక్ మెథడాలజీ మాత్రమే కాదు అని తర్వాత ఏమన్నాడు? క్లినికల్ ట్రయల్స్ ఆర్ ఏ మెథడ్ ఆఫ్ హ్యూమన్ కోఆపరేషన్. చూసారా, సైంటిఫిక్ మెథడాలజీ మాత్రమే కాదు, ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి హ్యూమన్ కోఆపరేషన్ కూడా. అంటే చక్కగా మీరు అబ్జర్వ్ చేయండి, బిఈ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అనేది జరిగింది. బిఈ అనేది మ్యాచింగ్ జరిగింది అన్నప్పుడు న్యాచురల్ గా ఏమవుతుంది? బిఈ ఉన్న ఆప్షన్ చూస్తే
ఇది ఒక్కటే రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం దొరుకుతుంది. బిఈ అనేది కరెక్ట్గా మనకి మ్యాచ్ అనేది అయింది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మిగిలిన ఆప్షన్స్ కూడా కావాలంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అక్కడితో మ్యాచింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటమ్మా, వాళ్ళొక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్కి సంబంధించి మనం ఎంతవరకు మ్యాచ్ చేయగలమో చూడాలి. ఫిల్లింగ్ ద బ్లాంక్ లాంటిది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లాంటిది. దెర్ ఈస్ ఎ వెండింగ్ మిషన్ ఆన్ ద ప్లాట్ఫామ్ దట్ డాష్ స్నాక్స్. మనం ఇక్కడ మాట్లాడుతోంది ప్లాట్ఫామ్ గురించి మాట్లాడాం. ప్లాట్ఫామ్ అంటే సింగులర్, అవునా కాదా ఫ్రెండ్స్? సబ్జెక్ట్ సింగులర్ అయితే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? మనం వెండింగ్ మిషన్ గురించి మాట్లాడుతున్నాము. సో వీఆర్ టాకింగ్ బేసికలీ అబౌట్ మిషన్. మిషన్ అనేది సింగులర్ సబ్జెక్ట్. మరి మిషన్ సింగులర్ అయినప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, మనకి వెర్బ్ కూడా సింగులర్ అవ్వాలి. అంటే వెర్బ్ పక్కన ఎస్ రావాలి. ఇక్కడ చూస్తే వెర్బ్ పక్కన ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రకారంగా తీసుకుంటే మనం 1 కరెక్ట్, 3 కరెక్టే ఫ్రెండ్స్. బోత్ 1 and 3 ఆర్ కరెక్ట్. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఎలా చెప్పాను నేను? మిషన్ సింగులర్ కాబట్టి వెర్బ్ పక్కన కూడా ఎస్ ఉండాలి. ఇండియా అండ్ జపాన్ హ్యావ్ డివైజ్డ్ ఏ మెకానిజం ఫర్ కోఆపరేషన్ ఇన్ ద స్టీల్ ఇండస్ట్రీ. స్టీల్ బిజినెస్ లో ఇండియా జపాన్ కూడా మ్యూచువల్ కోఆపరేషన్ కోసం ఒక మెకానిజం ని తయారు చేశారు. ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏ మెకానిజం అన్నారు ఫ్రెండ్స్. ఏ అనేది సింగులర్, టూల్స్ అనేది ప్లూరల్. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా ఏం చేశాను నేను? ఇక్కడ ఏ మెకానిజంలో ఏని పట్టుకున్నాను. ఏ సింగులర్ కాబట్టి, టూల్స్ అనేది ప్లూరల్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసాను. మెకానిజం అన్నా, సిస్టమ్ అన్నా, మెథడ్ అన్నా కూడా ఒకటే కదా ఫ్రెండ్స్. తర్వాత యువర్ బిజినెస్ ప్రెమిసెస్ విచ్ డాష్. మై డియర్ ఫ్రెండ్స్, యువర్ బిజినెస్ ప్రెమిసెస్ విచ్ డాష్ ఫర్ బిజినెస్ అన్నాడు. యువర్ బిజినెస్ ప్రెమిసెస్ which dash for business asset taper relief have become too cramped అన్నాడు. మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, నీ బిజినెస్ ప్రెమిసెస్ దీనికి క్వాలిఫై అవ్వాలి అన్నాడు. ఇదేమో క్వాలిఫై అవ్వడం, ఇదేమో తగ్గించేయడం, మెజర్ చేయడం. అసలు క్వాలిఫై అవ్వడానికి 3 పదాలకి ఎక్కడైనా సంబంధం ఉందా? కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాన్ని మనం ఎలాగా డిస్టర్బ్ చేయక్కర్లేదు. ఎందుకంటే క్వాలిఫై అనే వర్డ్కి వాడు ఇచ్చిన ఆప్షన్స్కి అసలు సంబంధమే లేదనమాట. తర్వాత ద మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆఫీస్ టు అండర్మైన్ డ్యూలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈజ్ ఎ పర్టికులర్లీ మిస్చీవియస్ డిస్రప్షన్ ఆఫ్ ఫెడరలిజం. ఖచ్చితంగా ఇక్కడ నౌన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. రెలవెంట్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి దీన్ని తీసేద్దాం. ఇప్పుడు డిస్టర్బెన్స్ ఆఫ్ ఫెడరలిజం అవ్వాలి, లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్ అబ్స్ట్రక్షన్. రెండు కూడా కరెక్టే. ఆప్షన్ సి చక్కగా కరెక్ట్ అని చెప్పేసుకోవచ్చు. ద మిస్యూజ్ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫీస్ టు అండర్మైన్ డ్యూలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈజ్ ఏ పర్టికులర్లీ మిస్చీవియస్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు, మిస్చీవియస్ డిస్ట్రక్షన్ అవ్వచ్చు, మిస్చీవియస్ అబ్స్ట్రక్షన్ కూడా అవ్వచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా నీట్గా వెళ్ళిపోదామా. పోలీస్ డాష్ నొటోరియస్ గ్యాంగ్స్టర్ ఆఫ్టర్ రిలెంట్లెస్ చేస్ దట్ డాష్ ఫర్ 3 weeks. 3 వారాలు వెతికిన తరువాత మొత్తానికి ఆ గ్యాంగ్స్టర్ ని పోలీసులు ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. కరెక్టే. మరి పాస్ట్ టెన్స్ లో ఉండాలి కదా. 3 వారాల తర్వాత అరెస్ట్ చేశారు కదా. మరి అరెస్ట్ పాస్ట్ కాదు కదా. ఇది కూడా ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ కాదు. అవునా కాదా ఫ్రెండ్స్? మరి ఇది చూస్తే ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, మనకేమో పాస్ట్ టెన్స్ కావాలి. ఇది చూస్తే ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, మనకేమో పాస్ట్ టెన్స్ కావాలి. చూసారా? అసలు నేను ఎక్కడైనా వొకాబులరీ మీనింగ్ చదివానా? వొకాబులరీలో మనం అసలు ఆ వొకాబులరీ యొక్క మీనింగ్ ఏంటో మనం స్టడీ చేసిన అవసరం వచ్చిందా? ఎక్కడ రాలా. సెంటెన్స్ మొత్తం ఎప్పుడైతే పాస్ట్ టెన్స్ లో ఉందో ఆప్షన్స్ కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి కదా. 3 వారాల వెతుకులాట తర్వాత పోలీసులు వాడిని పట్టుకున్నారు. మొత్తం పాస్ట్ టెన్సే కదా. అప్పుడు చక్కగా మరి మై డియర్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ లోకి వెళ్ళిపోతాం, సెకండ్ ఆప్షన్ లోకి వెళ్ళిపోతాము. ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ ఆప్షన్ లోకి ఈజీగా మనం వెళ్ళిపోతాం. తర్వాత చూడండి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్స్ చాక్డ్ ఇన్ ఫాగ్ అండ్ కంటిన్యూస్లీ డాష్ బై మిస్ట్స్ అండ్ డౌన్ పోర్స్ అంటే భారీ వర్షం. ఆర్ లీస్ట్ డాష్ బై ఫైర్స్. ఫ్రెండ్స్, వర్షంలో మొత్తం ఆ అడవులన్నీ కూడా ముద్దగా తడిసిపోతున్నాయి. తడిసిపోవడాన్ని ఏమంటామంటే డ్రెంచ్డ్ అంటాము. ఇది నార్మల్ గా మనం వాడే వర్డే మై డియర్ ఫ్రెండ్స్. మనది చాలా నార్మల్ గా వాడే వర్డ్.
వర్షంలో తడిసి ముద్దయిపోవడాన్ని ముద్దగా తడిసిపోవడాన్ని ఏమంటామంటే డ్రెంచ్ అంటాం ఫ్రెండ్స్. వర్షంలో తడిసిపోవడాన్ని ఏమంటామంటే డ్రెంచ్ అంటాం. డ్రెంచ్ అంటే తడిసి ముద్ద అయిపోవడం అనమాట. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చోక్డ్ ఇన్ ఫాగ్ అండ్ కంటిన్యూస్లీ డ్రెంచ్డ్ అంటాం. ఓకేనా? An interview is a good chance to dash how candidates dash difficult situations. రకరకాల పరిస్థితుల్లో క్యాండిడేట్స్ ఎలా వాటిని హ్యాండిల్ చేస్తారు, ఎలా వాటిని ట్యాకిల్ చేస్తారన్న విషయంపై ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్ని వాళ్ళు ఏం చేస్తారు? క్యాండిడేట్స్ని వాళ్ళు చెక్ చేస్తారు. క్యాండిడేట్స్ని డిస్కస్ చేస్తారా? కాదుగా. క్యాండిడేట్స్ని అడ్రస్ చేస్తారు. ఓకే. అసెస్ చేస్తారు. ఓకే. క్యాండిడేట్స్ని అనలైజ్ చేస్తారా? ఓకే, అది కూడా అందులో. క్యాండిడేట్స్ని ఇవాల్యుయేట్ చేస్తారా? ఓకే. క్యాండిడేట్స్ని అర్థం చేసుకుంటారా? ఓకే. ఇప్పుడు చూడండి, హౌ క్యాండిడేట్స్ ట్యాక్లింగ్ వస్తుందా? ఐఎన్జీ సడన్గా ఎలా వచ్చేస్తుంది? ఇది పాస్ట్ టెన్స్ ఎలా వచ్చేస్తుంది? అయిపోయింది ఆన్సర్, 4th ఆప్షన్. సడన్గా పాస్ట్ టెన్స్లో కొందుకు సార్ పాస్ట్ టెన్స్ పెడితే తప్పేంటి అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి, క్వశ్చన్లో ఎక్కడైనా పాస్ట్ టెన్స్ ఉందా? ఈజ్ ఉంది కదా, ప్రెజెంట్ టెన్స్ ఉంది కదా. అంటే అప్పుడు ఏమైంది? అన్ ఇంటర్వ్యూ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ టు ఇవాల్యుయేట్ హౌ క్యాండిడేట్స్ అప్రోచ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. తర్వాత కూడా ఒక బ్లాంక్ ఇచ్చారు, చక్కగా మనం దాన్ని అవసరమైతే ఇంప్రూవ్ చేసేద్దాం. ఓకేనా? హీ మేడ్ హిమ్సెల్ఫ్ మాస్టర్ ఆఫ్ ప్రాక్టికల్లీ ఎవ్రీ బ్రాంచ్ ఆఫ్ మెడివల్ లెర్నింగ్. అతను మెడివల్ లెర్నింగ్ లో మంచి ప్రావీణ్యాన్ని పొందాడు. తర్వాత ఏమన్నాడు? అండ్ హ్యాస్ ఏ థరోలీ నాలెడ్జ్. మై డియర్ ఫ్రెండ్స్, నాలెడ్జ్ అనేది నౌను, అవునా కాదా ఫ్రెండ్స్? నాలెడ్జ్ అనేది నౌను. ఆ నౌను ముందు మనకి రావాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్ రావాలి. మరి థరోలీ అనేది యాడ్జెక్టివ్ కాదు కదా, థరో అనేది యాడ్జెక్టివ్, అవునా కాదా? కాబట్టి థరో ఎక్కడుందో వెతుక్కోండి. ఇదిగోండి, థరో ఉంది, థరో ఉంది, థరో ఉంది. సి ఆప్షన్ ని తీసేయండి. ఇప్పుడు చూడండి మళ్ళీ, అండ్ హ్యావింగ్ సడన్ గా ఐఎన్జీ ఫామ్ లోకి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? హ్యాజ్ హ్యాడ్ ఎందుకు ఫ్రెండ్స్? రెండు ఒక హెల్పింగ్ వర్బ్ ఒక మెయిన్ వర్బ్ ఎందుకు? సింపుల్ గా ఇలా పెట్టేసుకుందాం మనం. సార్ మరి పాస్ట్ టెన్స్ ఎందుకు పెట్టారు సార్ మీరు అంటే, హ్యాడ్ పాస్ట్ టెన్స్ కదా ఎందుకు పెట్టారంటే, ఇదిగో మేడ్ కూడా పాస్ట్ టెన్సే కదా. కాబట్టి 4th ఆప్షన్ ని ఈజీగా మనం అలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా జియోనే హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఫర్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. మీకు ప్రిపోజిషన్స్ అనే టాపిక్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు చెప్పేయగలరు. గిల్టీకి ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది. గిల్టీకి ఏమొస్తుంది? గిల్టీకి ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది. కాబట్టి గిల్టీ ఫర్ కాదు, గిల్టీ విత్ కాదు, గిల్టీ ఫర్ కాదు, గిల్టీ ఆఫ్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమొస్తుంది? గిల్టీ ఆఫ్, గిల్టీ ఆఫ్. ఓకేనా ఫ్రెండ్స్? Many people believe that voluntary bodies as they are today should not entrusted with. వాలంటరీ బాడీస్ పై ఆ బాధ్యత పెట్టకూడదు అంటున్నప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ లో పెడుతున్నాం. వాలంటరీ బాడీస్ పై ఆ బాధ్యత మోపకూడదు అంటున్నాం, ప్యాసివ్ వాయిస్ లో పెడుతున్నాం. మరి ప్యాసివ్ వాయిస్ లో షుడ్ ఒకటే ఉంటుందా మై డియర్ ఫ్రెండ్స్? షుడ్ పక్కన బి కూడా ఉండాలి కదా. ప్యాసివ్ వాయిస్ అంటేనే బి ఫామ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ షుడ్ ఉంది కాబట్టి షుడ్ పక్కన బి పెట్టాలి. రెండోది ప్యాసివ్ వాయిస్ లో వెర్బ్ ఎప్పుడు V3 కదా, అంటే బి ఉండాలి, V3 ఉండాలి. ఇక్కడ బి ఉంది కానీ ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఇంట్రెస్ట్ సరిపోదు, నాకు షుడ్ పక్కన బీయింగ్ పెట్టను. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. మెనీ పీపుల్ బిలీవ్ దట్ వాలంటరీ బాడీస్ యాజ్ దే ఆర్ టుడే షుడ్ నాట్ బి ఎంట్రస్టెడ్ విత్ అంటాను. షుడ్ నాట్ బి ఎంట్రస్టెడ్ విత్ అంటాను. తర్వాత చూసేద్దామా ఫ్రెండ్స్, దీన్ని మనం ఏమని పిలుస్తామో మన అందరికీ బాగా తెలుసు. దీన్ని మనం ఏమంటాము అంటే వర్డ్ స్వాప్ అంటాము. వాళ్ళు ఇచ్చిన వర్డ్కి మనం కరెక్ట్గా పెట్టుకునే ఎబిలిటీ రావాలి. దీనికి మనం షార్ట్ కట్స్ వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరున్నారు? మీరు సెంటెన్స్ పూర్తిగా చదవాల్సిన అవసరం కూడా ఉండకూడదు. ఇక్కడ వ్యూడ్ ఉంది ఫ్రెండ్స్, ఎవరున్నారు? వ్యూడ్ ఉంది. ఇక్కడ ఎవరున్నారు? యాజ్. ఫ్రెండ్స్ నార్మల్గా మనం వ్యూడ్ యాజ్ అంటాం కదా ఫ్రెండ్స్, ఏమంటాము? వ్యూడ్ యాజ్ అంటాం. అలాగే నోన్ యాజ్ అని కూడా అంటాం కదా ఫ్రెండ్స్. చాలా కామన్ గా ఏమంటాము? నోన్ యాజ్ అని కూడా అంటాం, అవునా? వ్యూడ్ యాజ్ అంటాము, నోన్ యాజ్ అంటాం. అంటే కంపల్సరీగా ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ లో సి ఉండాలి. సి ఎక్కడికి వచ్చేసిందంటే ఏ ఇక్కడ కదా వచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏబిసిడి 4 ఉన్నాయి కదా. ఫస్ట్ ఏమో సి వచ్చేసింది, థర్డ్ పొజిషన్ లో ఏ వచ్చేసింది. ఇలా ఎక్కడుంది చూడండి, ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే ఉంది కదా. అయిపోయింది ఆన్సర్. మీరు అన్ని వర్డ్స్ పెట్టక్కల్లా, సింపుల్ గా టెక్నిక్ వాడుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, వ్యూడ్ యాజ్ అనే ఒక పాయింట్ పట్టుకుని నేను ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయగలిగాను. విత్ ద ఇండియన్ ఎకానమీ
gradually debating its feet. After historic contraction, economic commentators have, my dear friends, టెక్నిక్ చెప్పనా మీకు, షార్ట్ కట్ చెప్పనా, ఇక్కడ ఎవరున్నారు, హ్యావ్. మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ పక్కన వెర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి, V3 కదా. మరి ఫైండింగ్ V3 కాదు, ఇది V3 కాదు, ఇది అసలు వెర్బే కాదు, బూస్డ్. సో బుసీడ్ అనేది వెర్బ్, అంటే బుసీడ్ అనేది ఇక్కడ రావాలి. అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా 4 బ్లాంకులు పెట్టుకున్నారు, అవునా. బుసీడ్ మామూలుగా అయితే D లో ఉంది, 4th లో ఉంది, అది ఎందులోకి రావాలి, 2nd లోకి రావాలి. అంటే 2nd లో D ఉంటే అదే మన ఆన్సర్. ఇదిగోండి 2nd లో D, అదే మన ఆన్సర్, అయిపోయింది. హ్యావ్ పెట్టుకుంటే V3 రావాలి, అది మన అందరికీ తెలుసు. వాడు ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు, పక్కన V3 వస్తుంది అంతే. ఆ తర్వాత మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ అనేది డెఫినెట్ గా మనం చదివితేనే కానీ ఆన్సర్ ని మనం ఫాస్ట్ గా చెప్పలేము. ఒక్కసారి పారాగ్రాఫ్ చదువుతాం. ఇన్ సమ్ వేస్ వి ఆల్రెడీ డూ. ఎవ్రీ టైమ్ వి స్పెండ్ అవర్ క్యాష్ వీఆర్ మేకింగ్ అన్ యాక్టివ్ చాయిస్ అబౌట్ ద కంపెనీస్ వి సపోర్ట్ అండ్ ద ప్రాక్టీసెస్ వి ఎండోర్స్. Today, when corporations can be more influential than entire states, where we put our pounds is where the power lies. Antena? The problem is, so it is difficult to confidently make an informal choice. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడం అంత ఈజీ కాదు, మనం ఎంత మనీ ఉన్నా కూడా. కన్సిడర్ దిస్, ద రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇస్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఆన్ ద ఎర్త్. అంతేనా. రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనేది బాగా పొల్యూషన్ కి దారితీస్తుంది. సెకండ్ ఓన్లీ టు ఆయిల్. ఫస్ట్ ఆయిల్ అయితే తర్వాత మళ్ళీ రిటైల్ మ్యానుఫ్యాక్చరింగ్. అకార్డింగ్ టు లియోనార్డ్, an expert in over consumption, only 1% of materials is used to produce our consumer goods are still in use 6 months after sale. చూసారా, అన్ని నెలల పాటు అలా ప్రకృతిలో ఉండిపోయి పొల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. సమ్వేర్ ద వాల్యూ ఆఫ్ క్రాఫ్ట్స్మాన్షిప్ అండ్ ప్రొవినెన్స్ హ్యాస్ బిన్ లాస్ట్. ప్రైజ్ అండ్ స్పీడ్ ఆర్ ట్రంపింగ్ వాల్యూ. మనీయే ఇంపార్టెంట్ అయిపోయింది. హవెవర్ ద టైడ్ ఈస్ టర్నింగ్. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇంక్రీజింగ్ అవేర్నెస్ అరౌండ్ దీస్ ఇష్యూస్ హ్యాస్ లెడ్ టు ఎ రైజ్ ఇన్ వాట్ ఈస్ నోన్ యాజ్ కాన్షియస్ కన్సంప్షన్. జనాల్లో అవగాహన పెరిగింది, తెలివితేటలు పెరిగాయి. A movement of people who seek out ways to positive decisions about what to buy and look for a solution to the negative impact consumerism is having on our world. పరిస్థితులు ఇప్పుడు కొంచెం బెటర్ గా మారుతున్న, జనాల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి, మెచ్యూరిటీ పెరుగుతోంది, అవగాహన పెరుగుతోంది. దిస్ ఈస్ ఎ గ్రోయింగ్ ట్రైబ్. A third of UK consumers claim to be very concerned about issues regarding the origin of products. సో యూకేలో చాలా మందికి అవగాహన ఎక్కువ ఉందట. ఎ స్టడీ ఫ్రమ్ యుగోవన్ గ్లోబల్ పోవర్టీ ప్రాజెక్ట్ రివీల్డ్ దట్ 74% దోస్ సర్వేడ్ వుడ్ పే ఎక్స్ట్రా 5% ఫర్ దేర్ క్లాత్స్ ఇఫ్ దేర్ వాజ్ గ్యారంటీ వర్కర్స్ వర్ బీయింగ్ పెయిడ్ ఫెయిర్లీ అండ్ వర్కింగ్ ఇన్ సేఫ్ కండిషన్స్. చూసారా, ఒక ప్రాజెక్ట్ లో 74% మంది చెప్పారట యూకేలో. ఏమని అంటే, మా బట్టలకు మేము ఇంకా ఒక 5% ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాము. ఎప్పుడు అంటే మా బట్టలు కుట్టిన వాళ్ళకు జీతాలు కరెక్ట్ గా అందాయి అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఎంత బాగుందో కదా. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ 5% డజంట్ సౌండ్ లైక్ ఎ లాట్, కన్సిడర్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కుడ్ టేక్ ఏ స్టాగరింగ్ 125 million people out of poverty by adding 1% of its profit. 5% అనేది తక్కువ అని అనుకోకల్లా, చాలా ఎక్కువే. ఇక wages, trafficking, responsible farming practice and overproduction of goods are all at the forefront of consumers' minds when making these choices. In an increasingly open digital world where authenticity is the buzzword of choice, businesses must keep up with growing demands for ethical behavior and transparency in everything from employee rights and gender discrimination to the supply chain. Issues such as equal pay, environmentally conscious manufacturing process, prevention of counterfeit, ఇవన్నీ కూడా చాలా అవసరమైనవి. So in my studying for my PhD, I researched product supply chain transparency in depth, looking at technologies to improve information about products and the global network of people and sources that fuel them. I believe technology is the key to dealing with the challenges created by consumerism. Open data, social networks and mobile tech can change the game. Groundbreaking technologies could enable transparency in supply chains, which is why this year I have dash on టర్నింగ్ మై ఫైండింగ్స్ ఇంటూ ఏ సోషల్ ఎంటర్ప్రైజ్. ఇంత చక్కగా వాడు పారాగ్రాఫ్ లో మెన్షన్ చేశాడు. మరి ఒక్కసారి మనం పారాగ్రాఫ్ కి సంబంధించి ఫ్రెండ్స్, వాడు ఏ క్వశ్చన్ అడిగాడు క్లియర్ గా ఆన్సర్ చూసేద్దామా. వై బిజినెస్ మస్ట్ కీప్ అప్ విత్ గ్రోయింగ్ డిమాండ్స్ ఆఫ్ ఎథికల్ బిహేవియర్ అండ్ ట్రాన్స్పరెన్సీ. మారుతున్న పరిస్థితులు తగ్గట్టు బిజినెస్ కూడా ఎందుకు మారాలి అన్నాడు. దాని ఆన్సర్ 4th ఆప్షన్ లో చెప్పాడు. కస్టమర్స్ లో కూడా మెచ్యూరిటీ పెరుగుతుంది, కస్టమర్స్ లో కూడా ఎథికల్ వాల్యూస్ బాగా పెరుగుతున్నాయట.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. కింద 3 స్టేట్మెంట్లో టైడ్ ఈజ్ టర్నింగ్ అని చెప్పాను గుర్తుందా, పరిస్థితి మారడం అని చెప్పాను గుర్తుందా. సో మై డియర్ ఫ్రెండ్స్ టైడ్ ఈజ్ టర్నింగ్ అని చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్ టైడ్ ఈజ్ టర్నింగ్ అని చెప్పాను గుర్తుందా, పరిస్థితులు మారడం గురించి వాడు చెప్పాడు. సో టైడ్ ఈజ్ టర్నింగ్ అని ఎప్పుడైతే చెప్పాడో ఆ పర్టికులర్ పాయింట్ అనేది ఎక్కడ మెన్షన్ చేశాడు అంటే ఆ టైడ్ ఈజ్ టర్నింగ్ అనే పాయింట్ కి సంబంధించి వాడిచ్చిన ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది అని అడిగాడు. ఒకసారి మీరు ఒక 10 seconds చక్కగా ఆప్షన్స్ అన్ని చూసుకుని నీట్ గా ఏ ఆప్షన్ కి అదే మీనింగ్ ఉందో ఫైండ్ అవుట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్, చూసారా ఒకసారి మరి మీరు జాగ్రత్తగా చూస్తే వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. "74% of those surveyed would pay extra 5% for their clothes if there was a guarantee that workers were paid fairly." చూసారా, మనం ఇందాక ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. వర్కర్స్ కి జీతాలు కరెక్ట్ గా అందుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కానీ వచ్చినట్టయితే చక్కగా వాళ్ళ బట్టలకు పెట్టే ఖర్చులో వాళ్ళు 5% ఎక్కువ పెడతారని చెప్పాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు మై డియర్ ఫ్రెండ్స్, చూడండి, ఇది కరెక్టే కదా, కాబట్టి 1 అనేది కరెక్టే. మరి 1 ఎప్పుడైతే కరెక్ట్ అయిందో ఇది తీసేద్దాం. ఇదేనా అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్, ఇదేనా అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత చూడండి సెకండ్ ఆప్షన్, అవేర్నెస్ అబౌట్ ఎన్వైరన్మెంటల్లీ కాన్షియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అమంగ్ కస్టమర్స్ వైల్ మేకింగ్ దేర్ చాయిస్ ఈస్ ఇంక్రీజింగ్. కరెక్టే కాదా మై డియర్ ఫ్రెండ్స్? 100% కరెక్ట్. కాబట్టి 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ సెంటెన్స్ రాంగ్. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నాడు ఫ్రెండ్స్. వాడు ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 4th ఆప్షన్ మాత్రమే కరెక్ట్ గా ఉంది. కాన్షియస్ కన్సంప్షన్ కెన్ హెల్ప్ ఇన్ టేకింగ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవుట్ ఆఫ్ పోవర్టీ. కాన్షియస్ కన్సంప్షన్, ఇది నిజంగా అవసరమా, దీనిపై డబ్బు ఖర్చు పెట్టచ్చా అన్న ఆలోచన జనాల్లో వచ్చినప్పుడు పేదరికం నిర్మూలంగా అయిపోతుందట. అకార్డింగ్ టు ద ఆథర్, హౌ కెన్ వి ట్యాకిల్ ద ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమరిజం అని అడిగాడు. అకార్డింగ్ టు ఆథర్, హౌ కెన్ వి ట్యాకిల్ ద ఇంపాక్ట్ ఆఫ్ కన్జ్యూమరిజం ని మనం ఎలా తగ్గించవచ్చు అని అడిగాడు ఫ్రెండ్స్. ఎలా తగ్గించవచ్చు? ఎస్, టెక్నాలజీని బాగా యూజ్ చేయాలి. యూజింగ్ టెక్నాలజీ బాగా యూజ్ చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది అని చెప్పాడు ఫ్రెండ్స్. ఇక వాడిచ్చిన పారాగ్రాఫ్ లో ఎండోర్స్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో అడిగాడు. ఎస్, ప్రమోట్ ఈజ్ అ రైట్ ఆన్సర్. అమ్మా, మనం ప్రొడక్ట్ ని ఎండోర్స్ చేస్తాం కదా, మనందరికీ తెలుసు. సినిమా యాక్టర్స్ కూడా ఎండోర్స్ చేస్తూ ఉంటారు కదా రకరకాల ప్రొడక్ట్స్ ని. అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం అనమాట. స్టాగరింగ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో అడిగాడు ఫ్రెండ్స్. స్టాగరింగ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే కాన్ఫౌండ్ అనమాట ఫ్రెండ్స్, కాన్ఫౌండ్. ఆ తర్వాత బ్లాంక్ నెంబర్ 1 బదులు ఏ ఆప్షన్ పెట్టచ్చు అని అడిగాడు ఫ్రెండ్స్. ఒకసారి మీరు గుర్తుందా, బ్లాంక్ నెంబర్ 1 లోకి వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్ ఇదిగోండి, చూడండి. విచ్ ఈజ్ వై దిస్ ఇయర్ ఐ హ్యావ్ డాష్ ఆన్ టర్నింగ్ మై ఫైండింగ్స్. డాష్ ఆన్ అన్నాడు ఫ్రెండ్స్. ఏమన్నాడు? డాష్ ఆన్ అన్నాడు. ప్రిపోజిషన్ బట్టి చెప్పేయచ్చు. ఎంబార్క్డ్ ఆన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. అక్కడితో మనకి చక్కగా క్లోజ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి జంబుల్డ్ సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన జంబుల్ సెంటెన్సెస్ లో ఫస్ట్ సెంటెన్స్ ని త్వరగా పట్టుకుందాము. మనకి చూడండి ఒకసారి, ఏ బి సి డి ఈ ఎఫ్ ఉన్నాయి, అవునా కాదా ఫ్రెండ్స్? ఫస్ట్ సెంటెన్స్ ఏ అయ్యే అవకాశం ఉందా? దిస్ ఈజ్ అన్నాడు, అది ఏ అయ్యే అవకాశం లేదు, తీసేయండి. తర్వాత సెకండ్ సెంటెన్స్ తో స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ దిస్ అన్నాడు, దిస్ అనేది ప్రొనౌన్. ఇక థర్డ్ సెంటెన్స్ చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ అన్నాడు కదా ఫ్రెండ్స్. దీస్ అంటే ప్రొనౌన్ కదా, కాబట్టి అది కూడా ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. ఇక ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ద రూల్స్ లే డౌన్ అన్నాడు. ఏ రూల్స్ అయితే కొత్తగా వచ్చాయో మరి వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ మనకి తెలియదు కదా,
అది కూడా ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. ఆ తర్వాత చూడండి, ద వెల్ ఇంటెన్షన్డ్ రూల్స్. ఏ రూల్స్ గురించి మాట్లాడుతున్నాడో మనకు తెలియదు కదా. అంటే ఎంత ఈజీగా ఫస్ట్ ఆన్సర్ చెప్పానో చూసారా? ఎలా చెప్పారంటే మీకు అర్థమైపోతుంది. మీరు ఒకసారి చదవండి, ఎఫ్ మీకు అర్థమైపోతుంది. పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్ రూల్స్ 2020. అది నాన్న. సో కొత్తగా కొన్ని రూల్స్ ని పవర్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయింది మనకి. అక్కడి నుంచి మనకి సినిమా అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎఫ్లో ఏమన్నాను, కొత్తగా రూల్స్ అనేవి వచ్చాయి అన్నాను. డి చూడండి ఏమన్నాడు, ద రూల్స్ లే డౌన్. ఏ రూల్స్ అయితే కొత్తగా వచ్చాయో అని ఆ రూల్స్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. ఆ తర్వాత ఈ చూడండి అన్న, ద వెల్ ఇంటెన్షన్డ్ రూల్స్ కమ్ ఎట్ ఎ టైమ్ వెన్ ఇండియన్ డిస్కామ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు మేనేజ్. కరెక్ట్ టైంలో వచ్చాయి ఈ రూల్స్ అన్ని అన్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ మూడు ఒక గ్రూప్ అమ్మ. కొత్తగా రూల్స్ వచ్చాయి, ఈ రూల్స్ అనేవి ఇందుకోసం రిలీజ్ చేశారు. మొత్తానికి ఏదేమైనా కూడా కరెక్ట్ టైంలోనే రూల్స్ వచ్చాయి అని చెప్పి, తర్వాత మీరు చూడండి, దిస్ ఈస్ పార్ట్లీ లింక్డ్ టు డ్రాప్ ఇన్ పేమెంట్ రేట్స్. ఆ రూల్స్ యొక్క పరిణామాలు ఇలా ఉంటాయి అని చెప్పాడు. ఇక మీరు చూస్తే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అన్నాడు. ఏమన్నాడు, విన్ విన్ సిచ్యువేషన్ అన్నాడు. అంటే వాళ్ళు గెలవాలి, వీళ్ళు గెలవాలి, అదొక సొల్యూషన్ ఇచ్చాడు. సొల్యూషన్ అన్నాడు. సొల్యూషన్ ఎప్పుడు కూడా లాస్ట్ లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే బిని లాస్ట్ లో పెట్టేస్తే ఇంకా సి అయిపోయింది ఆన్సర్. ఎస్ ఆర్ నో అయిపోయింది. కాబట్టి మీరు ఇంత ఈజీగా దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా తీసుకుంటే ఫోర్త్ ఆప్షన్ ఏమవుతుందని చెప్పక్కర్లేదు, మనకి ఏ ఆప్షన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ ప్రకారంగా తీసుకుంటే థర్డ్ సెంటెన్స్ ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. థర్డ్ సెంటెన్స్ లో ఈ వస్తుంది. అలాగే మై డియర్ ఫ్రెండ్స్ లాస్ట్ సెంటెన్స్ లో బి వస్తుందని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. అలాగే సెకండ్ సెంటెన్స్ లో మై డియర్ ఫ్రెండ్స్ డి వస్తుందని మనకు క్లారిటీ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ ఎఫ్ అని మనకి ఇందాకే అర్థమైపోయింది. ఇప్పుడు ఏమన్నారంటే ఫ్రెండ్స్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూ హ్యావ్ టు చూస్ ద వన్ విచ్ హ్యాస్ ఎర్రర్. ఒక సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది, దాన్ని త్వరగా ఐడెంటిఫై చెయ్యమన్నారు. మరి త్వరగా దాన్ని మనం ఐడెంటిఫై చేసేద్దామా ఫ్రెండ్స్? ఎస్, వెరీ గుడ్. ఎప్పుడైనా కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా నో సూనర్ వచ్చినప్పుడు మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇది కొత్త విషయం అయితే కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా నో సూనర్ వచ్చినప్పుడు మరి ఎవరు రావాలి? దాన్ కంపల్సరీగా రావాలి కదా. మరి దాన్ ఎక్కడుంది? ఇక్కడ దాన్ లేదేంటి, దా ఉంది కదా. అక్కడ ఉండాల్సింది దా కాదు మై డియర్ ఫ్రెండ్స్, దాన్ ఉండాలి. కాబట్టి చక్కగా ఇది ఎర్రర్ అని చెప్పేయచ్చు. కంజంక్షన్స్ అనే టాపిక్ లో మనం ఈ విషయాన్ని నేర్చుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. నో సూనర్ వస్తే దాన్ రావాలి. తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ కేర్ఫుల్ గా స్టడీ చేయండి. ద గ్రోత్ కానెండ్రమ్ దట్ కాంతిబాయ్ అండ్ సురేష్ బాయ్ ప్లాన్ టు సాల్వ్ ఇస్ పర్హాప్స్ ద సేమ్ విచ్ ఏ మెజారిటీ ఆఫ్. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ ఉండాల్సింది విచ్ కాదు, దట్. ఈస్ పర్హాప్స్ ద సేమ్ దట్ అంటాం. సేమ్ విచ్ అన్నాం కదా ఫ్రెండ్స్, సేమ్ దట్ అంటాం కానీ సేమ్ విచ్ అని అనము. రైట్. తర్వాత చూస్తే ఈజీగా మీరు చెప్పేయచ్చు ఫోర్త్ ఆప్షన్ లో ఎర్రర్ ఉంది అని. ఎలాగో చెప్పనా? మెనీ ఆఫ్ హిస్ పీసెస్ హ్యావ్ డిజైన్స్ ఇన్సైజ్డ్ ఆర్ ఇన్ రిలీఫ్ అండ్ అదర్స్ ఆర్ స్కిల్ఫుల్ డెకరేటెడ్. ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? అదర్స్ ఆర్ స్కిల్ఫుల్లీ డెకరేటెడ్ అంటాం. ఏమంటాము? అదర్స్ ఆర్ స్కిల్ఫుల్లీ డెకరేటెడ్ అంటాము. రైట్ ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థమైందా? అండ్ ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి అన్నీ కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. దెర్ ఈస్ నో ఎర్రర్ ఇన్ ఎనీ ఆఫ్ ద గివెన్ 4 సెంటెన్సెస్. అలా మనం ఈ సెషన్లో చాలా ఇంపార్టెంట్ 30 క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ పేపర్ చూస్తే అన్నీ వచ్చాయి కదా ఫ్రెండ్స్. గ్రామర్ వచ్చింది, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వచ్చాయి, ఎర్రర్స్ వచ్చాయి, క్లోజ్ టెస్ట్ వచ్చింది, జంబుల్డ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది, మ్యాచింగ్ ఎక్సర్సైజెస్ వచ్చాయి, వర్డ్ స్వాప్ వచ్చింది. అన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ కూడా ఇందులో కవర్ చేశారనమాట. ఐ హోప్ ఎవ్రీబడి అండర్స్టూడ్ ద క్లాస్. ఐ హోప్ ఎవ్రీబడి ఫాలోడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. రైట్ ఫ్రెండ్స్, ఇలా మనం SBI POకి సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఒకటి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.